నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత చోటుకుంది. బాసర ట్రిపుల్ ఐటీని ఏబీవీపీ నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. గోడ దూకి ట్రిపుల్ ఐటీలోకి ఏబీవీపీ నాయకులు ప్రవేశించారు. ఇక వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే బాసర రైల్వే స్టేషన్ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన విద్యార్థులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బాసరలో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతున్నాయి. తమ్ముడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం కూర్చో. పంపిస్తా విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. Justice, justice. We want justice. Justice, justice. We want. తమ్ముడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం కూర్చో. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీని ఏబీవీపీ నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. గోడ దూకి ట్రిపుల్ ఐటీలోకి ఏబీవీపీ నాయకులు ప్రవేశించారు. ఇక వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే బాసర రైల్వే స్టేషన్ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన విద్యార్థులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక బాసరలో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతున్నాయి. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ కుమార్ చెప్పండి, బాసర ట్రిపుల్ ఐటీ ఏబీవీపీ నాయకులైతే బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించేందుకు యత్నించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నది. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద కూడా ఏదైతే విద్యార్థి సంఘాలు ఏబీపీ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పోలీసులు ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి కూడా 200 మందిని కూడా అరెస్ట్ చేసి కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీ నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా కూడా ఏబీపీ కూడా ఈ రోజు బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా కూడా ఏఈతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన ఏబీపీ విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా బాసరకు చేరుకున్నారు. ఉదయం 5 గంటలకే రైల్వే స్టేషన్ వద్ద దాదాపు 60 నుంచి 70 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏదైతే అక్కడికి వెళ్లకుండా కూడా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కూడా పోలీసుల కళ్ళగప్పు కూడా పొలాల ద్వారా కూడా చేళ్ల ద్వారా కూడా ట్రిపుల్ ఐటీ వద్దకు చేరుకోవడంతో కూడా తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ వెంబడించి కూడా గోడ దుంకేటువంటి క్రమంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ తో పాటు మొదలు కావచ్చు నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఏదైతే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థి సంఘాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేయాలి. దీంట్లో కూడా ఖచ్చితంగా కూడా మరోసారైనా కూడా ట్రిపుల్ ఐటీ బాసర ట్రిపుల్ ఐటీని కూడా ముట్టడించడానికి కూడా ఖచ్చితంగా ముందుంటామని వాళ్ళైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. విద్యార్థుల మీద ఇష్టపక్షాన్ని కొడుతున్నారు, అడగని వద్ద మళ్ళీ విద్యార్థులు కొడుతున్నారు తప్పించి అలా అసలు పక్షులు జరుగుతారు. ఎంతో మంది చనిపోతున్నారు అక్కడ విద్యార్థులు, కానీ ఎక్కడ అక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇది మాత్రం అసలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులా ఎన్నిసార్లు ఆపినా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రం ఖచ్చితంగా అఖిల భారతీయ ఏబీవీ తరఫున ఖచ్చితంగా ధర్నాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థుల మీద ఇష్టపక్షాన్ని కొడుతున్నారు, అడగని వద్ద